అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో వెంకటేష్ ప్రస్తుతం వెంకీ 75వ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా వెంకీ మామ సినిమాటిక్ జర్నీ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడిన మాటలు అందరిలో జోష్ నింపాయి. చిరంజీవి అక్కడ లేకుంటే నేను సినిమాల నుంచి తప్పుకుని ఇప్పటికే హిమాలయాలకు వెళ్లేవాడినన్నారు. చిరంజీవి సుమారు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చూసి నా అభిమానులకు వినోదాన్ని పంచడం కొనసాగించాలని ఫిక్స్ అయ్యా. అప్పుడే ఖచ్చితంగా యాక్టింగ్ కొనసాగించాలని అనుకున్నా. యాక్టింగ్ ఇక ఆపను అంటూ వెంకీ మామ నుంచి ఆసక్తికర కామెంట్స్ వచ్చేసరికి ఆడిటోరియం అంతా అరుపులు, విజిల్స్, ప్రశంసలతో హోరెత్తిపోయింది. వెంకటేష్ కాంపౌండ్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సైంధవ్ చిత్రానికి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉంది వెంకీ టీం. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ దశలో ఉంది. కాగా ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ నయా స్కెడ్యూల్ షూటింగ్ గురువారం హైదరాబాద్ లో షురూ అయింది. శ్రీకాంత్, సముద్రకని, SJ సూర్య, ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్. కాగా రామ్ చరణ్ త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడట. గేమ్ చేంజర్ లో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రకని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మంచి జోష్లో ఉన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన కేక్ కటింగ్ ఇందుకు కారణమైంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో జహన్ కపూర్ కేక్ పై వైన్ పోయగా రణబీర్ కపూర్ లైటర్ తో నిప్పంటించడం ఈ వీడియోలో కనిపించింది. అంతేకాదు జై మాతాది అని రణబీర్ అనడం వినిపించింది. దీంతో వైరల్ గా మారిన ఈ వీడియోను ప్రస్తావిస్తూ రణబీర్ కపూర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ముంబైకి చెందిన ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా అనే ఇద్దరు న్యాయవాదులు ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానపరిచారని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు DMDK పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ కు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలొచ్చాయి. అయితే ఆయన కోలుకని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను కొనసాగించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. పాప్ ప్రేమికులకు సింగర్ షకీరా సుపరిచితమే. ఆ ఫోజ్లో ఉన్న విగ్రహాన్ని తయారు చేసి ఆమె సొంత ఊళ్ళో స్థాపించారు. కొలంబియాలోని హోమ్ సిటీ బారంక్విలాలో ఆ స్టాచ్యూను ఓపెన్ చేశారు. సిటీ మేయర్ జామీ పుమేరేజో ఆ స్తూపాన్ని ఆవిష్కరించారు. మగదలినా నది పక్కనే ఉన్న ఓ పార్కులో షకీరా బెల్లీ డాన్స్ పోసిన స్టాచ్యూను పెట్టారు. ఆర్టిస్ట్ ఈనో మార్క్వేజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. అమ్మాయిలు తమ కలలను నెరవేర్చుకోవచ్చు అని, తమకు కావలసిన లక్ష్యాలను అందుకోవచ్చు అన్న సందేశాన్ని ఇచ్చారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కొత్త లుక్ లో కేక పుట్టిస్తోంది. ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ లెహంగా శారీలో సారా స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ లో సారా తన అందాలను ప్రదర్శించింది. క్రిస్మస్ వేడుకల్లో తన ఫ్రెండ్స్ తో పాల్గొన్న ఆ బ్యూటీ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సారా ధరించిన బ్లాక్ శారీని ZMK కంపెనీ డిజైన్ చేసింది. ఫ్రెండ్స్ తో పార్టీలో ఆమె ఫోటోలకు స్టైలిష్ పోజులు ఇచ్చింది. ఫోటోషూట్ కోసం తన కురులను ఓ బండ్లా అలంకరించుకుంది. డైమండ్ చెవిరింగ్లు, బ్రేస్లైట్స్ ను సారా వేసుకుంది. ఇక మేకప్ లోనూ సారా స్పెషల్ గా కనిపించింది. రోజ్ గోల్డ్ ఐస్, పింక్ లిప్స్ తో సారా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.
టాలీవుడ్ హీరో రవితేజ కాంపు నుంచి వస్తున్న తాజా చిత్రం ఈగల్. కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఏదో ఒక అప్డేట్ అందిస్తున్నారు టీమ్ మెంబర్స్. ఈగిల్ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు. తాజాగా మేకర్స్ ఈగిల్ నుంచి గల్లంతే గల్లంతే అంటూ సాగే రెండో పాటను మేకర్స్ లాంచ్ చేశారు. ప్రముఖ సినీ నటుడు డీఎంటీకే అధినేత విజయకాంత్ మృతికి టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. కెప్టెన్ గా సుపరిచితుడైన విజయకాంత్ మృతి బాధించిందన్నారు. తన బాల్యం నుంచి ఆయన సినిమాలు తన జీవితంలో భాగంగా మారాయని గుర్తు చేసుకున్నారు. ఆయన పంచిన జ్ఞానాన్ని తానెప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. తామెప్పుడూ కలిసినా ఇష్టంగా మాట్లాడేవారని, చిత్ర పరిశ్రమలో నిజమైన నాయకుడు ఆయనేనని ప్రశంసించారు. వీడ్కోలు కెప్టెన్ అని విష్ణు ఎక్స్లో పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ గురువారం కన్నుమూశారు. వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్పై వేణుస్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంటాయి. వేణుస్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వేణుస్వామి మరో బాంబు పేల్చారు. వేణుస్వామి రష్మిక మందన, విజయ్ దేవరకొండ లవ్ అఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ విజయ్ రష్మిక రిలేషన్షిప్ గురించి ప్రశ్నించారు. వేణుస్వామి అది అందరికీ తెలిసిందే కదా అని అన్నారు. రష్మిక, విజయ్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అన్నారు, కానీ విడిపోతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. డైరెక్ట్ గా నేను ఈ విషయాన్ని రష్మికకే చెప్పాను. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని చెప్పాను. ఆ విషయంలో నాకు రష్మికకి గొడవలు జరిగాయి, విభేదాలు వచ్చాయి. అప్పటి వరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో వెళ్లిపోయింది, నన్ను పక్కన పెట్టేసింది. నాకేం ఇబ్బంది లేదు. రష్మిక గతంలో వేణుస్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు కూడా బయటకొచ్చాయి. మల్లేశం, వకీల్ సాబ్, మాస్ట్రో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగల్ల. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. యువచంద్రకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలకు సాహిత్ మౌత్కూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తూ ఉండగా ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. తెలంగాణలో బోనాల పండుగ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ పోస్టర్లో బోనాల పండుగ హైలైట్ చేస్తూ వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్ను బలివ్వడం, జోగిని రంగం ప్రదర్శించడం వంటివి చూపిస్తూ పోస్టర్ ఆసక్తికరంగా సాగింది. ప్రముఖ తమిళ నటుడు, పొలిటికల్ లీడర్ విజయకాంత్ మరణం అందరినీ షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మరో షాక్ తగిలిందే. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్, దర్శకుడు ప్రశాంత్ నారాయణ్ కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో అనారోగ్యం కారణంగా ప్రాణాలు విడిచారు. ఇక ప్రశాంత్ నారాయణ్ మరణ వార్తతో మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో ఛాయాముఖి అనే నాటకాన్ని వేసిన ప్రశాంత్ నారాయణ్ రంగస్థలంలో ఎన్నో ప్రసిద్ది చెందిన నాటకాలకు తన రచనలను అందించారు. నాటక రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ది సంగీత నాటకం అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. తెలుగమ్మాయి అందాల అశురెడ్డి సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమాంతాగా గుర్తింపు పొందిన అశురెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అశురెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అశురెడ్డి బికినీలో మెరుపులు మెరిపించింది. తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో అశురెడ్డి మియామి వెకేషన్ కి వెళ్లింది. సముద్రం మధ్యలో బికినీలో చిల్లవుతున్న దృశ్యాలని అశురెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సలార్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది హీరోయిన్ శృతి హాసన్. ఇన్నాళ్ళు సినిమాలు, షూటింగ్స్ తో బిజీగా ఉన్న శృతి హాసన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అయింది. ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయింది. శృతి హాసన్ వెకేషన్ కు వెళ్తున్న టైంలో మీడియా కంటపడ్డారు. ఈ భామ వెకేషన్ కు వెళ్లే క్రమంలో ముంబై ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమైంది. ఇంతకీ శృతి హాసన్ ఎక్కడికి వెళ్తుందనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చిరంజీవి బ్రహ్మానందం ఆత్మీయత గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రహ్మిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిందే చిరు. దీంతో బ్రహ్మికి చిరు అంటే ఎంతో అభిమానం. కెరీర్లో 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఏదో 1-2 సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక ఇంటి దగ్గరే ఉంటున్న బ్రహ్మి ఫ్యామిలీతో గడపడం, బొమ్మలు వేయడం, తయారు చేయడం వంటివి చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఒక బుక్ ని కూడా రాశారు. జీవితంలో ఆయన కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న
విషయాలు, తనకెదురైన ఎన్నో జీవిత అనుభవాలను రంగరించి ఒక ఆత్మకథగా నేను అనే పుస్తక రూపంలో తన జీవితాన్ని అందరి ముందుకు తీసుకొస్తున్నారు. ఆ బుక్ కవర్ పేజీలోనే బ్రహ్మి ఇలా చెప్పుకొచ్చారు: ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావచ్చు, మార్గదర్శకం కావచ్చు అని పేర్కొన్నారు. ఇక ఈ బుక్ ని తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ బుక్ ని ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ బుక్ అమెజాన్ లింక్ ని చిరంజీవి షేర్ చేశారు. మరి స్క్రీన్ మీద చూసిన బ్రహ్మి ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండేవారో తెలుసుకోవాలంటే ఆ బుక్ కొనుగోలు చేసుకుని చదివేయండి. టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న జానీ మాస్టర్ తెలుగు టెలివిజన్ షోల ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ నే అందుకున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఆయన అందరికీ బాగా గుర్తుంటారు. అలాంటిది ఆయన వైఎస్ జగన్ అభిమానిని అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన జానీ మాస్టర్ ప్రస్తుతం అక్కడ జనసేన ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. కాగా రీసెంట్ గా మీడియా ముందుకొచ్చారు. ఆయనని మీరు ఏ పార్టీకి మద్దతిస్తున్నారు అని మీడియా వారు ప్రశ్నించారు. దానికి జానీ మాస్టర్ బదిలిస్తూ నేను ఎవరికి మద్దతిస్తున్నాను అనేది తర్వాత తెలియజేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇంతలో మరో మీడియా పర్సన్ ప్రశ్నిస్తూ మీరు జగన్ అభిమాని అని చెబుతున్నారు, కానీ జనసేన తరపున తిరుగుతున్నారేంటి అని క్వశ్చన్ చేశారు. దీనికి జానీ మాస్టర్ బదులిస్తూ నేను మళ్లీ చెబుతున్నాను, వినండి సార్. రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంతే ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతూ మీడియా వాళ్ళు ఇలా ప్రశ్నించారు: వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారా? ఆ ప్రశ్నకు జానీ మాస్టర్ బదిలిస్తూ ముందేం జరుగుతుంది అనేది నేను తర్వాత చెబుతాను అంటూ బదులిచ్చి ముగించేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే జానీ మాస్టర్ మాటలు సరదాగా వ్యంగ్యంగా మాట్లాడారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మోనిత అలియాస్ శోభా శెట్టి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె చూపించిన సినిమాలు, గొడవలు అన్నీ ఇన్ని కావు. ఇక శోభ బిగ్ బాస్ ఫైనల్స్ కు వారం ముందు ఎలిమినేట్ అయింది. చివరి వరకు ఉండి కంటెస్టెంట్ గా తన సత్తా ఏంటో చూపించింది. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిందే లేదో అలా అరుదైన గౌరవాన్ని పొందింది. శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. అవార్డు వచ్చిన సంబరాన్ని శోభా శెట్టి తన సోషల్ మీడియా పేజ్ లో చెప్పుకుని దిల్కుష్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. లేడీ విలన్ గా శోభా శెట్టికి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. అందులో హీరోయిన్లకు పోటీ ఇవ్వగల శోభ నెగిటివ్ క్యారెక్టర్స్ లో హావభావాలతో అదరగొట్టింది. అయితే 5 వారాలకే హౌస్ నుండి వెళ్లిపోతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ గట్టిగా నిలబడి అందరి అంచనాలను తారుమారు చేసి శోభా శెట్టి 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగారు. టాప్ 7 కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే బిగ్ బాస్ ఈమెను బయటకు వెళ్లకుండా కాపాడాడు. నాగార్జున వల్లే ఈమె ఎలిమినేట్ కావాల్సి ఉండగా హౌస్ లో కొనసాగింది అని విమర్శ కూడా ఉంది. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి. దుష్యంత్ కటకనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టీజర్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా నెట్టింటా హల్చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ఈ మూవీ నుంచి మా ఊరు అంబాజీపేట సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. రారోయ్ మా ఊరి చిత్రాన్ని చూద్దాం, ఇటు రారోయ్ ఈ బతుకు పాటను విందాం అంటూ ఈ పాట సాగుతోంది. ఈ ఏడాది విజయాన్ని అందుకున్న చిత్రాల్లో విజయ్ లియో ఒకటి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించింది. విజయ్ కెరీర్లో అత్యధిక వసూలు సొంతం చేసుకున్న చిత్రాల లిస్టులో చేరింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై లోకేష్ కనకరాజ్ స్పందించారు. లియో 2 ఖచ్చితంగా ఉంటుంది, కానీ సమయం పడుతుంది. ప్రస్తుతం నేను తలైవా 171 ఖైదీ 2 పనుల్లో బిజీగా ఉన్నాను. ఇవి పూర్తయిన తర్వాత లియో సీక్వెల్ మొదలెడతాను అని చెప్పారు. తమిళ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియాట్ దవాఖానాలో చేరగా కోవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తూ ఉండగా విజయకాంత్ తుది శ్వాస విడిచారు. తాజాగా న్యూయార్క్లో ఉన్న కోలీవుడ్ హీరో విశాల్ కూడా విజయకాంత్ మృతిపై సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. నన్ను క్షమించండి అన్నయ్య, ఈసారి నేను మీ పక్కన ఉండాల్సింది, ఇలా జరుగుతుందని నాకు తెలియదు, న్యూయార్క్ వచ్చి ఉండకూడదు అంటూ విశాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అన్నయ్య, సమాజ సేవ అనేది నేను నిన్ను చూసే నేర్చుకున్నా. మీ మరణ వార్త విని నా కళ్ళు చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్ను కోల్పోవడం బాధగా ఉంది. నన్ను క్షమించన్నయ్య, నీ చివరి చూపు చూడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ విశాల్ చెప్పుకొచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ అయలాన్
ఏలియన్స్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్దమైంది. ఆర్ రవికుమార్ దర్శకుడు, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు శివకార్తికేయన్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటివరకు నేను నటించిన అన్ని చిత్రాల విషయంలో సంతోషంగా ఉన్నా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూసే కథలను మాత్రమే ఎంచుకుంటున్నా. ఏ సర్టిఫికేట్ చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు, ఎందుకంటే అందరికీ వినోదాన్ని అందించే చిత్రాల్లో నటించడమే నాకిష్టం. ఇటీవల నేను నటించిన ప్రిన్స్ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. నా వరకు ఆ చిత్రానికి మైనస్ నేనే. అదే కథను నూతన హీరోతో తెరకెక్కించి ఉంటే తప్పకుండా విజయం అందుకునేది అని ఆయన తెలిపారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమాతో గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్లో భారీ విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రభాస్ అభిమానులకు సంతోషాన్నిచ్చింది. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాడు. వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకుని సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. మొత్తం 6 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఈ ఇద్దరి లవ్లీ కపుల్ గురించి అందరికీ తెలియజేయడానికి వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్లో రామ్ చరణ్ దంపతుల గురించి ఒక ప్రత్యేక ఆర్టికల్ వేశారు. ఆర్టికల్ కవర్ పేజీ ఫోటోలో ఉపాసన సోఫాలో కూర్చోగా రామ్ చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ మెగా కపుల్ గురించి కవర్ పేజీపై ఇలా రాసుకొచ్చారు. సూపర్ కపుల్, వీరిద్దరూ కాలేజ్ స్వీట్ హార్ట్స్, ఒకరు వ్యాపారవేత్త, సంఘ సంస్కర్త, మరొకరు సినిమా సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఆర్టికల్ గురించి ఉపాసన ఇలా పోస్ట్ చేశారు. ప్రతి విజయం సాధించిన మగాడి వెనుక ఒక మహిళ ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. కానీ నేను చెబుతుంది ఏంటంటే ప్రతి విజయం సాధించిన మహిళ వెనుక సపోర్ట్గా జాగ్రత్తగా చూసుకునే ఒక మగ వ్యక్తి కూడా ఉంటారు అని ఆమె రామ్ చరణ్ గురించి పేర్కొన్నారు. ఇక ఈమె పోస్ట్ కి నెటిజన్స్ రియాక్ట్ అవుతూ లవ్లీ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.